యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదని యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:12 దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, కానీ పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారు ఆత్మవశుడై పరలోకమందున్నటువంటి దేవుడు వధింపబడిన గొర్రెపిల్ల యుగయుగములో జీవించువాడునైనా యేసు ప్రభుల వారిని ఆత్మవశుడై చూశానని గురించి ఇలాగ వర్ణిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1 తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మటునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్ట కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అని దేవుని గురించి వర్ణిస్తున్నాడు. మనమును యోహాను గారి వలె దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరచుదుముగాక. ఆమెన్.